మహాశివరాత్రి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఈ మహాశివరాత్రి ఒకటి. ఈ పర్వదినాన్ని మహాశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు కూడా చెబుతూ ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుణ్ణి నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని కూడా భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా కూడా జాగరణ చేయాలి. ఈ మహాశివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం చాలా మంచిది. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం. ఇక ఈ రోజంతా భక్తి శ్రద్ధలతో ఆ శివనామస్మరణతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. అయితే ఉపవాసం ఉండే ముందు ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి భక్తులందరూ కూడా. ఎందుకంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటాము కాబట్టి మన యొక్క శరీరంలో ఉన్న శక్తిని బట్టి ఆ ఉపవాసాన్ని కొనసాగించాలి. ఈ శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ కూడా ఆరాధించవచ్చు. ఆ శివుడికి పాల ఉత్పత్తులంటే చాలా ఇష్టమని చెబుతారు మన పండితులు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు పగలు రాత్రి ఆ శివలింగానికి పాలతో అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకాన్ని జరిపించాలి. దతుర పువ్వులు, పండ్లు, బిల్వపత్రం, చందనాన్ని ఆ పరమశివునికి భక్తితో సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా కూడా ఆ శివమంత్రాలను పఠించాలి. అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఉపవాసం ఉండేవారు రాత్రి జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి పూజించాలి. ఈ రోజున నల్లని దుస్తులు ధరించవద్దు. ఎందుకంటే పరమశివుడికి నలుపు అంటే ఇష్టం ఉండదు కాబట్టి. అదేవిధంగా ఆ శివుడికి ఎర్రని పువ్వులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మహాశివరాత్రి నాడు ఈ రంగు పూలతో ఆ పరమశివుణ్ణి భక్తులెవ్వరూ కూడా పూజించవద్దు. ఈ శివరాత్రి రోజున ఆ మహాదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు. అలాగే ఆ శివలింగానికి కొబ్బరి నీళ్లను కూడా సమర్పించకూడదు. మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలను పెట్టకూడదు. అలా కాకుండా ఎప్పుడూ కూడా రాగి, వెండి, ఇత్తడి పాత్రలను ఉపయోగించకుండా చూసుకోవాలి. మహాశివరాత్రి రోజు గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా మాంసం, ఉల్లి, వెల్లుల్లని తీసుకోకూడదు. పొగాకు, మద్యానికి కూడా దూరంగా ఉండాలి. భక్తులు ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజున నియమనిష్టలతో ఆ పరమేశ్వరుని వేడుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఓం నమః శివాయ.